హరి గారు మీరు అన్మ్యూట్ చేయొచ్చు సార్. మనీ ఈవినింగ్ సార్. మనీ ఈవినింగ్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం సార్ ఈ క్లాస్లో జాయిన్ అవటం. కానీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చూశాను. అది మంచిగాను ఎక్స్పీరియన్స్ చేశాను, కొంచెం బ్యాడ్గాను ఎక్స్పీరియన్స్ చేశాను. బ్యాడ్ గురించి ఎక్కువ ఆలోచించకండి సార్, ఏమనుకోకండి. ఓకే ఓకే. అంటే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి నాకు చెప్పండి వీలైతే. ఇంతకు బ్యాడ్ గా ముందు ఎందుకు చెప్పొద్దు అంటున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సార్, ఓకే చెప్పండి. బేసిక్గా నేను ఒకటి అంటే అన్నీ చెప్పలేను. కొన్ని థాట్స్ ఒకానొక టైంలో నాకు అలా అనుకోకుండా వచ్చినాయి. అవి అనుకోకుండా వచ్చినాయి, అవితే బాగుంటుంది కదా అనుకున్నాను. అలాగే ఎగ్జాక్ట్గా జరిగినాయి. ఓకే. కొన్నేమో చాలా ఎర్లీగా జరిగిపోయినాయి, అంటే జస్ట్ 1 మంత్. కొన్నేమో కొంచెం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ కొంచెం లేట్గా అయినాయి. కానీ నాకు ఇవి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తర్వాత ఈ మధ్యనే నాకు తెలిసింది, ఇలా జరిగేదాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారని. అది సార్. ఓకేనా, సూపర్ అండి. చూడండి, ఒకటి నిజం. ఇప్పుడు హరి గారు చెప్పారు చూసారండి పాయింట్. మీరు తేలిక చేసినా తెలియకుండా చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నదనేది నిజం. మరి తెలియకుండా అట్రాక్ట్ చేస్తే అది రేపు అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, అది నిజం అవుతుంది. అంటే దానికి మీరు ఏ విధమైన ఎనర్జీ ఇచ్చారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాకపోతే ఆయన కొన్ని చెప్పారు చూసారా, కొన్ని అనుకోనివి కూడా జరిగాయి అని చెప్పేసి. తెలియకుండా ఎక్కడైతే మీరు అనవసరమైన ఎనర్జీ ఇస్తున్నారో అని చెప్పడానికి క్లాసెస్ అండి. అంటే తప్పుని చెయ్యకుండా ఆపడానికి క్లాసెస్. అది ఇంపార్టెంట్. అంటే పూర్తిగా సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఏంటంటే, సార్ ఇక్కడ నేను తప్పు చేశాను, ఇలా జరిగింది అనే అవకాశం మీరు ఇవ్వకూడదు. మంచి జరిగినప్పుడు ఎలాగో ఆనందంగా పడతాం. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పానండి నేను నెగిటివ్ జరిగింది చెప్పొద్దని? ఆ చెబుతూ ఆలోచించడం వల్ల ఇంకా అలాంటి నెగిటివ్స్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ ఆపేశారు. ఆ నెగిటివ్ ఏంటి, విన్న వాళ్ళకి మనకు కూడా అది ఇవ్వద్దు. దాన్ని మనం కూడా వినొద్దు. సింపుల్. ఎవరైనా సరే. అంటే మన క్లాసెస్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. అది నేను ఫస్ట్ టైమే ఆపేస్తుంటా, ఆపడానికి ట్రై చేస్తుంటా. మరి నన్ను ఫాలో అవుతే ఆపేస్తారు, ఫాలో అవ్వకపోతే ఆపడానికి ఇంకా అది వాళ్ళ ఇష్టం. చెప్పడం వరకే ఒక గ్రూప్ అనండి, తర్వాత వాళ్ళ ఇష్టం. అంతే కదండి. సబ్జెక్ట్ లో ముందుకు వెళ్ళాలి అంటే, అర్థం చేసుకోవాలంటే కొన్ని పాటించాలి, గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. ఇంకొకరు డౌట్ ఛాన్స్ ఇద్దామమ్మా, మిగతా వాళ్ళకి తర్వాత మాట్లాడతారు. ఆ ఎవరు, సలీమా గారు అన్మ్యూట్ చేయొచ్చమ్మా. మన ఈవినింగ్ గురువు గారు. మనీ ఈవినింగ్ అమ్మా. నమస్తే. నమస్తే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను 2020లో తెలుసుకున్నాను సార్. ఆకర్షణ సిద్ధాంతం. సో నేను హాస్పిటల్లో జాబ్ సార్. నాకు 2 అమ్మాయిలు 1 బాబు సార్. తక్కువ శాలరీ. సో నేను కొంచెం ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ యూట్యూబ్ ద్వారానే నేను తెలుసుకున్నాను సార్ 2020లో. చిన్న స్విచ్ వర్డ్స్ 2020లో సార్. చిన్న స్విచ్ వర్డ్స్ యూజ్ చేసి మనీని కొంచెం అట్లా అర్న్ చేసేదాన్ని సార్. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక స్కూటీ కావాలని సార్. నేను స్కూటీ గురించి అఫర్మేషన్ చేసినాను సార్. ఒక 1 వీక్ సార్. 1 వీక్ అంటే మన విశ్వ సిద్ధాంతం, మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆల్రెడీ మనం పొందినట్టు ఫీల్ అయితే అది వచ్చేస్తుంది కదా. సో నేను అట్లా నాకు విశ్వం నాకు ఒక బండి, ఒక మంచి నాకు స్కూటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని పాడుకోవడానికి ముందు ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసుకొని చెప్పడం వల్ల నేను 1 వీక్ లో స్కూటీ తీసుకున్నాను గురుగారు. ప్లెజర్ ప్లేస్ 1,20,000. విశ్వానికి కృతజ్ఞతలు. 30,000 డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ లో కొనుక్కున్నాను. ఇక తర్వాత పాండమిక్ వచ్చింది గురుగారు. పాండమిక్ వచ్చింది అయినా కూడా నాకు మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాను, అక్కడ కూడా జాబ్ చేసినాను. అంతా బాగుంది గురుగారు. ఇంకోటి మెయిన్ వచ్చేసి నాకు ఒక్క విషయంలో ఎందుకో చాలా, అంటే నా నోటి నుంచి ఆ పదం కూడా వాడొద్దు కానీ
వాడకూడదు. బాగా వేరే వాళ్ళ సైడ్ నుంచి నెగిటివ్ వచ్చి నేను ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను గురుగారు. సో అది నాకు ముందుకు సాగకుండా అయిపోతుంది. నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాను, పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తాను. మాక్సిమం నేను అంటే నా బిజినెస్ కి ఏం కావాలో యూనివర్స్ నాకు ఎట్లయితే నాకు కరెక్ట్ చేస్తుందో అని నేను ఆలోచిస్తున్నాను. అయినా కూడా నాకు ముందుకు సాగట్లేదు గురుగారు. ఆ విషయం గురించి నాకు అర్థమైందమ్మా, నేను చెప్తా పాయింట్. ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, సలీమా గారు, అందరికీనండి, నేను ఒకరికి చెప్తున్నానంటే అందరినీ ఉద్దేశించి చెప్తానంటే, మంచి జరుగుతున్నప్పుడు ఒక రకమైన ఆనందం, కొంత ఎనర్జీ. చెడు జరుగుతున్నప్పుడు అంటే అనుకున్నవి జరగలేనప్పుడు, అంటే ఒకటి గోల్ పెట్టుకొని అవి జరగలేనప్పుడు చేసే ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆనందం కలిగినప్పుడు ఇచ్చే ఎనర్జీ కంటే అనుకోని జరిగినప్పుడు అంటే బాధ నెగిటివ్ జరిగినప్పుడు ఇచ్చే ఎనర్జీ అనేది 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి దాని నుంచి ఎలా బయటికి రావడానికే కదమ్మా ఈ సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి అని చెప్పేది. ఎందుకంటే ఆనందపడుతున్నప్పుడు నిజం చెప్పండి, ఆలోచించండి అందరూ, నిజంగా ఆనందంగా ఉంటున్నప్పుడు మన పక్క వాళ్ళు కూడా హెల్ప్ అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. నాకేంటి, నేనే తోపుని, సూపర్, నాకు ఎవ్వరు అవసరం లే, అమ్మా నాన్నలు కూడా క్యాతర్ చేయరు కొంతమంది, నాకే అంటారు. అవునా కదా? జనరల్ గా చెప్తున్నాను, మీరని కాదు, జనరల్ గా చెప్తున్నాను. నిజంగా కష్టం వచ్చినప్పుడే కదా వాళ్ళు వీళ్ళు హెల్ప్ కావాలి. మనకి నచ్చనోడు కూడా హెల్ప్ చేస్తే బాగుండేమో అని ఆలోచించారు. అంటే సింపుల్ గా హ్యాపీగా ఉన్నప్పుడు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, పాజిటివ్ జరిగినప్పుడు. నెగిటివ్ గా ఉన్నప్పుడు ఒకలాగా, నెగిటివ్ దానికి చాలా ఎనర్జీ ఎక్కువ ఇచ్చేస్తుంటారు. ఎవరు అంటే మీరే, ఎవరైతే ఆలోచిస్తారో అవే. అప్పుడు ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడేమో కొంచెం అట్రాక్ట్ చేస్తారు, నెగిటివ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏవైతే గోల్స్ ఉన్నాయో మొత్తం అన్ని డిస్టర్బ్ అయిపోతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో చేసేది కాదు. గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి మీలో పాతుకుపోయిన లోపట ఉండిపోయిన బ్లాక్స్ క్లియర్ చేయాలి. మనీని అట్రాక్ట్ చేయడానికి మీరు బిజినెస్ పెట్టారా? డబ్బు గురించే, డబ్బును సంపాదించడానికి. జాబులు ఎదగాలనుకుంటున్నారా? డబ్బు సంపాదించడానికి. ఇంకేదైనా చిన్న చిన్న చేద్దాం అనుకుంటున్నారా? డబ్బు సంపాదించడానికి. ఇవన్నీ చేయాలి అంటే మీలో చిన్నప్పటి నుంచి ఉండిపోయిన మనీ బ్లాక్స్ ని క్లియర్ చేయాలి. అది ఎవరిచ్చారో తెలుసండి ఆ బ్లాక్స్ ని? ఎవ్వరూ కాదండి, పెద్దవాళ్ళే. మన పెద్దవాళ్ళే చాలా జాగ్రత్తగా ఫారెక్స్ తినిపిస్తూ కూడా, చిన్నప్పటి నుంచి చూసారా, స్పూన్ పెట్టి ఫారెక్స్ తినిపిస్తూ కూడా కొన్ని సందర్భంలో మనకి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు ఇచ్చారు. అదేదో మంచి అనుకుంటారు, కానీ అవే కొనికి బ్లాక్స్ లో. సింపుల్ గా చెప్తా చూడండి ఎగ్జాంపుల్. పక్కింటి వాడు ఉంటాడు, బాగా డబ్బులు సంపాదిస్తారు, కోటీశ్వరుడు, ఒక రకమైన లగ్జరీ లైఫ్. ఏమంటారండి? సింపుల్ గా, ఆడు ఎలా సంపాదించాడో నాకు తెలుసులే, ఆడు ఏం చేసి సంపాదించాడో నాకు తెలుసులే అంటే. ఆడు ఏం చేసి సంపాదిస్తే మనకెందుకు, ఆడి చెడు మనకు అనవసరం. అక్కడ ఏంటంటే మీరు అట్రాక్ట్ ఏమంటారు, బ్లాక్ అనేది అతని మీద కాదు, అతను సంపాదించిన డబ్బు మీద మీరు ఒక బ్లాక్ లా పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఇలాంటి బ్లాక్ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. డబ్బే ఉందరా, కుక్కని ఎంత రాలుతాయి అంటారు సింపుల్ గా. మరి నిజంగా మనకి గల్లీలో ఎన్ని కుక్కలు కనిపిస్తాయో, ఎన్నిసార్లు తందామంటే ఒక్కడు దొరకదు, తనైనా డబ్బులు రాలవు. అదేంటో మరి ఆలోచించారండి. ఇవన్నీ ఏంటంటే మనీ బ్లాక్స్ అండి, మనీ బ్లాక్స్. ఎవ్వరూ ఇవ్వలేదు, కనీసం మనమైనా సబ్జెక్ట్ లోకి వెళ్ళి మన పిల్లలకి ఇవ్వకుండా ఉంటే గ్రేటే. ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇందులో, ఇప్పుడు అది ఏం చేయలేరు, చిన్నప్పటి నుంచి వచ్చింది. కనీసం సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత అయినా సరే దీంట్లో ఉన్న పాజిటివ్ ని వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఇటువంటి నెగిటివ్ నుంచి బయటకు వస్తారండి. సబ్జెక్ట్ అనేది కొంతమందికే కాదు కదా, చాలా మందికి, అందరికీ సబ్జెక్ట్. మరి ఇందులో ఉన్న తప్పులు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఒప్పులు అనేవి అప్లై చేసి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకునేది సింపుల్ గా టైం పాస్ కోసం కాదు కదా, గొప్పగా ఎదగడానికి కదా, అద్భుతమైన జీవితాన్ని ఆనందించడానికి కదా. అర్థం చేసుకోండి, బ్లాక్స్ క్లియర్ అయ్యాయా, లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. అది వ్యాపారంలో గ్రోత్ అయినా సరే, బిజినెస్ లో, లేదంటే ఏమంటారు ఉద్యోగంలో గ్రోత్ అయినా, ఆరోగ్యంగా హెల్దీగా ఉండడం కోసం అయినా సరే, ఒక రిలేషన్షిప్ లో మంచి హ్యాపీ రిలేషన్షిప్ లో కూడా
ఉండడం కోసం అనేసి దేని గురించి అయినా సరే అప్లై చేయొచ్చు. చాలా 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 ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం, దాన్ని అప్లై చేయడం అద్భుతం అండి, అద్భుతం. మా స్టూడెంట్ సునీత గారు మీరు ఏమైనా మాట్లాడగలరేంటమ్మా? షాపులో ఉన్నారు, మాట్లాడగలరంటే ఛాన్స్ ఇస్తా, ఒక 1-2 minutes మాట్లాడతా సార్, మాట్లాడకుండా మాట్లాడతాను సార్. షాపులో ఉన్నారు కదా, మాట్లాడతారేమో. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారండి, ఎక్కువ కాకుండా 1-2 minutes మీ అనుభూతి చెప్పండి. నా అనుభూతి ఇంకా చెప్పుకోవడానికి మాటలు లేవు సార్. అవి మాట్లాడుకోవడానికి కూడా నాకు టైం కూడా లేదు. అది సక్సెస్ అనేది ఎట్లా వచ్చింది, ఎట్లా పొందుతున్నాను అనేది, అసలు క్లాస్ ఉంది అని అంటుంటేనే 8ంటికి 8:30కి అయిపోయాయి కూడా 6ంటికి 6:30కి అయిపోతున్నాయి. ఏ కూడా ఆడ బండికాడ కూడా ఇంత ప్రశాంతంగా కూర్చున్నాను అంటే అన్ని అయిపోగొట్టుకోనే. నేను గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కానీ జీవితంలో ఎంత సక్సెస్ అని చూసానంటే నేను నా వరకు చాలా 0%. నేను చాలా 0%. ఒక చదువులే, ఒక మంచిలే, చెడ్డలే, అసలు ప్రపంచం అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఈ రోజు మీరు నాకు వెనక చూస్తూనే ఉన్నారేమో, ఒకవేళ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇంత పెద్ద షాప్ పెట్టుకొని ఇలా నేను రన్నింగ్ చేస్తున్నాను అంటే అది గురువు గారి దయ. గురువు గారు నాకు చెప్పిన మాటలు, అసలు చదువు లేదు, చదువు ఇంపార్టెంట్ కాదమ్మా అని చెప్పినారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నేను మైండ్ లోకి పెట్టుకొని ఈ రోజు నేను ఇంత సాధిస్తున్నాను అని అంటే అది ఒక్కదాన్నే, మళ్ళా నా కింద మళ్ళా 3 పనులు అలా పెట్టుకొని ఇలా నడుపుతున్నాను అంటే, నెలకు 40,000 50,000 సంపాదిస్తున్నాను అంటే అసలు నాకైతే ఫుల్ హ్యాపీ. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ గురువు గారు ఏం చెప్తున్నారు అనేది వినండి. తర్వాత గురువు గారు చెప్పినట్టు ఫాలో అవడానికి ట్రై చేయండి. అది ఇంకా 21 days అంటారు కానీ ఇంకా మీరే వెళ్ళిపోతా ఉంటారు. మేము 21 days అని నేను ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో కూడా జాయిన్ అయినా. నేను ఈ రోజు నేనే 3కి పనిచ్చే పరిస్థితికి వచ్చినాను అంటే ఇంకా చూడండి, మళ్ళా 4 నెలలే, ఎక్కువ కూడా టైం లేదు నాకు. 4 నెలలే నేను క్లాస్ లో జాయిన్ అవ్వి ఈ రోజు ఇంత సక్సెస్ అవుతున్నాను, ఇంత సక్సెస్ గా ఉన్నాను అంటే కూడా నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నా మాటలను పట్టే. కానీ గురుగారు ఇంకా అంతకు మించి ఎక్కువ మాట్లాడితే కూడా మా గురుగారు ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పాలమ్మా అంటారు. సరే అమ్మా, చాలమ్మా, చాలమ్మా. థ్యాంక్ యూ గురుగారు. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ. మాలాంటి వాళ్ళ జీవితంలోకి మీకు విశ్వం మమ్మల్ని పంపించినందుకు వెరీ వెరీ థ్యాంక్ గురుగారు. ముందు మీకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు మాట్లాడిపిస్తామంటేనండి, ఒక సక్సెస్ లైఫ్ లో ఒక సక్సెస్ అయిన వ్యక్తుల్ని మాటలు వింటే మనకి తెలియకుండానే ఒక కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ యాడ్ అవుతూ ఉంటాయండి. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఉన్నతంగా ఎదగడానికి, గొప్పగా వెళ్ళడానికి అవి చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా గుండెల మీద చేసుకొని పక్కింటి వాడు ఆనందంగా సక్సెస్ఫుల్ స్టోరీలు చెప్తే ఆనందపడతారా, లేదంటే వాడు ఏదో బాధతో ఉంటే ఇంట్రెస్ట్ గా వింటారా ఆలోచించండి. చాలా వరకు నేను చెప్తా, చాలా వరకు అవతల వాడు ఏదన్నా ఏమంటారు, అది జరిగింది నాకు ఇది జరిగింది అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆడ ఆనందంగా ఉన్నాను, ఇంత కోటీశ్వరుడు అయ్యాను అంటే సేమ్ ఇంటెన్షన్ తో వినడానికి, మనస్ఫూర్తిగా వినడానికి మనసు రాదు. మారాలి, అక్కడ మారాలి. మనకు కావాల్సింది ఏంటంటే అవతల వాడు నెగిటివ్ చెప్తుంటే వినాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మంచి చెప్తే వినండి, ఆనందకరమైన విషయాలు చెప్తే వినండి. ఎందుకు అంటున్నామంటే అలాంటివి మైండ్ లోకి వెళ్ళి అలాంటి పరిస్థితులు మనకు వస్తాయండి. నేను జనరల్ గా చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే తెలియకుండా చేసే చాలా 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 తప్పులే మిమ్మల్ని పైకి ఎదగకుండా ఆపేస్తాయి. అందుకే మేడం కానీ ఇంకా ఛాన్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తే ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు. చూడండి మేడం డబ్బులు చూపిస్తున్నారు, ఆవిడ గురించి నేను చెప్పాలండి. 4 months బ్యాక్ అండి, 4-5 months బ్యాక్ ఆవిడకి నిజంగా చదువు రాదు. ఏదో మనలో మీలాగే కొంతమంది లాగే యూట్యూబ్ లో వీడియో చూసి నాకు కాల్ చేసి అర్థమైపోతుంది కదా ఆవిడ ఎలా మాట్లాడతారనే విషయం. డబ్బుని అట్రాక్ట్ చేయడం కరెక్ట్ గా చదువుకి సంబంధం లేదు అని నిరూపించేదే సబ్జెక్ట్ అండి. ఆవిడ మాట్లాడితే నిజంగా అప్పుడు ఫీజు కూడా కట్టలేనంటే నేను ఒకటే చెప్పాను, 500 అమ్మ ఫీజు అంటే కట్టలేను సార్ అంటే, మీరు వీలైతే కట్టండి. ఎందుకంటే ఏది ఫ్రీగా నేర్చుకోకూడదు. అంటే పాప ఆవిడ ఎలా మేనేజ్ చేశారో తెలియదు కానీ ఫీజు కట్టారు. నేను ఫీజు కట్టకపోయినా నేను జాయిన్ చేసుకుంటానన్నా, కానీ ఫీజు కట్టారు. ఎందుకంటే ఏది ఫ్రీగా నేర్చుకోకూడదు, ఫ్రీగా చెప్పకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది రిజల్ట్ కదా. ఇక్కడ గొప్పతనం ఆవిడ నా మీద ఇచ్చారు కానండి. గుర్తుపెట్టుకోండి, గురువు అనేవాడు చెబుతారండి ఇలా చేయాలి, అలా చేయకూడదని చెప్తారు. కానీ ఫాలో అవ్వాల్సింది ఎవరండి?
మీరే కదా. మీ మనసులోకి గురువు దూరడు కదా. అర్థం చేసుకోండి. నేనే కాదండి, ఎంత గొప్ప వాళ్ళైనా సరే మీ మనసును మార్చలేరు. కానీ దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో పదే పదే స్పూన్ ఫీడింగ్ లా చెప్పడానికి ట్రై చేస్తారు. ఆవిడకి అర్థం చేసుకున్నారు. మీరు నమ్మండి, నేను అటెండ్ చేసిన, కండక్ట్ చేసిన ప్రతి డెమో క్లాస్ కి ఆవిడ ఎంత బిజీగా ఉన్నా సరే జాయిన్ అవుతారండి. ఎందుకంటే ఆవిడకి అదొక రకమైన పిచ్చి, సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయిపోయి అదొక రకమైన అంటారంటే ఎదగాలి అనేసి. ఆవిడ రీసెంట్ గా అనుకుంటా 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నారు, జీరో నుంచి వచ్చి. ఎలాగొచ్చాయంటే చూడండి, దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. బయట వాళ్ళు ఎవరో చెప్పేస్తే ఏదో ఫేక్ చెప్పారు అనుకోవచ్చు. ఆవిడకి కూడా దానికి రీజన్ చెప్పారు. ఎప్పుడో ఉండిపోయిన డబ్బులు బయటికి రావడం, వాళ్ళ హస్బెండ్ ఏదో దాచినవి, వాళ్ళ అల్లుడు ఏదంటే ఆవిడకి హెల్ప్ చేయడం, ఇలాగ ఎక్కడి నుంచి రావండి. మనకి హెల్ప్ చెయ్యడు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు, మనం ఒక పని తలపెడితే, సబ్జెక్ట్ లో ఉంటే. అంతే తప్ప నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి లాటరీ టికెట్లు దొరికిన సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగా యూనివర్స్ అనుగ్రహిస్తే, యూనివర్స్ అనేది అవకాశం అనేది ఇవ్వాలి, కానీ ఎక్కడి నుంచైనా వస్తాయండి. ఇక్కడ అక్కడ లేదు, చాలా దారులు, వేల దారులు, మల్టిపుల్ సోర్సెస్ అన్నమాట.